బొబ్బట్లని, పోలలని, భక్షాలని రకరకాలుగా పిలుస్తారు. మేము భక్షాలంటాము, మీరేమంటారో కామెంట్ పెట్టండి. పప్పు భక్షాల కోసం కుక్కర్లో పప్పు వేసుకుని వాటర్ పోసుకుని మెత్తగా ఉడికించుకుని చల్లారిన తర్వాత మెత్తగా మెదుపుకుని స్టవ్ ఆన్ చేసి సిమ్ లో పెట్టుకుని బెల్లం పౌడర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ హోల్సమ్ ఆర్గానిక్ బెల్లం పౌడర్ వేసుకున్నాను. సల్ఫర్ లాంటి కెమికల్స్ ఏమీ వాడకుండా ప్యూర్ గా ట్రెడిషనల్ మెథడ్ లో తయారు చేసిన బెల్లం ఇది. మీకు కూడా ఆర్గానిక్ బెల్లం కావాలి అనుకుంటే wholesameindia.com లో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయొచ్చు. బాగా కలుపుకుంటూ మళ్ళీ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలాచి పౌడర్, కొబ్బరి పొడి, నెయ్యి వేసుకుని ఇలా కుక్కర్ కత్తుక్కోకుండా ఊడి వచ్చే వరకు ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత ఉండలు చేసుకుని పెట్టుకోవాలి. మిక్సింగ్ బౌల్ లో గోధుమ పిండి, చిటికెడు సాల్ట్, పసుపు వేసుకుని చపాతి పిండి కన్నా మెత్తగా కలుపుకోవాలి. పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి ముద్దలోంచి కొంచెం పిండి తీసుకుని చిన్న పూరిలాగా చేసుకుని ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణం పెట్టుకుని పిండితో కవర్ చేసుకుని చపాతీలాగా నొక్కుకోవాలి. వేడి వేడి పెనం మీద నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవడమే. డీటెయిల్ రెసిపీ కోసం హైదరాబాద్ రుచులు యూట్యూబ్ ఛానల్ చూడండి.